ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గ్యాలక్సీ గ్రానైట్ క్వారీలలో చీమకుర్తి ప్రాంతంలో కార్మికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. కార్మికుల భద్రత పూర్తిగా గాలిలో దీపంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా యంత్రాల మధ్య శ్రమజీవుల ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదాలు జరిగిన యాజమాన్యం తూతూ మంత్రంగా డబ్బులు ఇచ్చి మృతుల కుటుంబాలకు సమాచారం ఇవ్వకుండానే చేతులు దులుపుకుంటున్నారు. అక్రమ క్వారీలలో తక్కువ వేతనాలతో ప్రాణ భయంతో పొట్టకూటి కోసం పనులు సాగిస్తున్నారు. అధికారుల సరైన పర్యవేక్షణ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చీమకుర్తి పరిసర ప్రాంతాల్లో వందలాది గ్రానైట్ క్వారీలలో చాలా చోట్ల భద్రతా నిబంధనలు కేవలం కాగితాలపైనే మిగిలిపోయాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. గనుల్లో పనిచేసే కార్మికులకు హెల్మెట్లు, సేఫ్టీ షూలు, గ్లౌజులు వంటి రక్షణ పరికరాలు అందించకుండా పనులు చేయిస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వారీలో లోతైన గుంతలు, ప్రమాదకర బ్లాస్టింగ్, భారీ రాళ్లు, కూలే ప్రమాదం ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. గత సంవత్సర కాలమే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బల్లికురువ గ్రానైట్ క్వారీలో గ్రానైట్ పెచ్చులు ఊడి 13 మంది ఇతర రాష్ట్రాల కార్మికులు మృతి చెందారు. ఆ ఘటన మరువక ముందే చీమకుర్తిలో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్కు చెందిన సూర్య గ్రానైట్ క్వారీలో 2 కార్మికులు మృతి చెందగా, అదే ప్రాంతంలో ఏపీ మిడ్వెస్ట్ క్వారీలో ఒక కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన మరువక ముందే మాజీ మంత్రి సిద్ధ రాఘవరావుకు చెందిన వాసవి గ్రానైట్ క్వారీలో ఒక కార్మికుడు గ్రానైట్ స్లాబ్ క్రింద పడి మృతి చెందగా, ఆ మృతదేహాన్ని బయటకు తీయటానికి 6 జేసీబీలు గంట పాటు శ్రమించి బయటకు తీశాయి. తుడి బంధువులకు కూడా మృతదేహాన్ని చూపించకుండా మృతదేహాన్ని ఒంగోలుకు తరలించడంతో మృతుని బంధువులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితులు అక్కడ కనిపించాయి. ఈ ఘటన జరిగి వారం గడవక ముందే హరికృష్ణ పాలిషింగ్ యూనిట్లో మరో కార్మికుడు విద్యుత్ ఘాతానికి బలయ్యాడు. ఇలా వరుస ప్రమాదాలు జరిగితే మాత్రమే అధికారులు స్పందిస్తారని, ముందస్తు తనిఖీలు మాత్రం చాలా అరుదుగా జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. డిడిఎంఎస్ బాధ్యతల్లో ముఖ్యంగా గనుల భద్రతా పర్యవేక్షణ, గ్రానైట్, కోల్, మెటల్ వంటి అన్ని రకాల గనుల్లో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా పరిశీలించాల్సిన ఉంది. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం, ఇన్స్పెక్షన్ నిర్వహించడం, గనులలో తరచుగా తనిఖీలు నిర్వహించాలి ఉంది. సేఫ్టీ నిబంధనలు పాటించకపోతే నోటీసులు ఇవ్వడం లేదా చర్యలు తీసుకోవడం, ప్రమాదాలపై విచార, గనుల్లో జరిగే ప్రమాదాలపై దర్యాప్తు చేయడం, కారణాలు తెలుసుకొని భవిష్యత్తులో అటువంటి ప్రమాదాలు జరగకుండా సూచనలు ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రమాదాలు, కార్మికుల మరణాల నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ పరిధిలోని డిడిఎంఎస్ సేఫ్టీ అధికారి, క్వారీ మేనేజర్లతో నిర్వహించిన ఓ రహస్య సమావేశం తీవ్ర కలకలం రేపుతోంది. కార్మికుల ప్రాణాలకు గ్యారంటీ లేని పరిస్థితుల్లో అత్యంత గోప్యంగా జరిగిన ఈ సమావేశంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమావేశం విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు వెళ్ళగా, గ్రానైట్ క్వారీల మేనేజర్లు మీడియా ప్రతినిధులపై ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు అంటూ దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ కార్మికుల ఆరోగ్యం రక్షణలో భాగంగా గనుల్లో పనిచేసే కార్మికులకు ధూళి, విషపూరిత వాయువులు వంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవడం, ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా అధికారులు చూడాలి. సేఫ్టీ ట్రైనింగ్, అవగాహన, గని కార్మికులకు భద్రతపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి సంవత్సరం మైన్ సేఫ్టీ వీక్ ఉత్సవాలు నిర్వహించాల్సి ఉంది. భద్రతా ప్రమాణాలు లేని గనులను తాత్కాలికంగా నిలిపివేయడం లేదా మూసివేయడం డిడిఎంఎస్ ప్రధాన బాధ్యత. గనుల్లో పనిచేసే కార్మికుల ప్రాణాలు కాపాడటం, భద్రతా నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంది. అయితే ప్రతి సంవత్సరం నిర్వహించాల్సిన మైన్ సేఫ్టీ ఉత్సవాలు కూడా సక్రమంగా జరగడం లేదని, నామమాత్రంగా జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కడ లోపాలు బయటపడతాయో అనే భయంతో కొందరు క్వారీ యజమానులు అధికారులను మేనేజ్ చేస్తున్నారని అనుమానాలు ఉన్నాయి. ఎక్కడ లోపాలు బయటపడతాయో అనే భయంతో కొందరు క్వారీ యజమానులు అధికారులను మేనేజ్ చేస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి అని కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. గనుల్లో పనిచేసే వేలాది కార్మికుల భద్రతా దృష్ట్యా
మైన్స్ యాక్ట్ 1952 ప్రకారం అధికారులు ఇప్పటికైనా స్పందించి క్వారీల్లో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా అమలు చేయాలని కార్మికుల ప్రజా సంఘాలు కోరుతున్నారు. మహేష్ యాదవ్ మా అన్న, అతను చచ్చిపోయిన అతను. మా పేరు రాజేష్ యాదవ్. నేను కిందికి పోయినా కూడా మాకు బాడీ చూపించలేదు. పోతే వాడు గొడవ పెడుతున్నాడు, దగ్గర దూరం పంపిస్తున్నాడు. మాకు కనీసం ముఖం కూడా చూపించలేదు. పోతుంటే వాళ్ళు ఎవరు మరి మేనేజర్ కూడా తెలియదని గొడవ పెట్టుకుని మేము ఫోన్ మాట్లాడినా కూడా ఫోన్ చేతిలోంచి లాగుతున్నారు. ఫోటో తీస్తున్నాం, ఇది తీస్తున్నామని మాట్లాడుతున్నారు. కానీ కనీసం ముఖం కూడా చూపించలేదు వాళ్ళు. లేదు, మేము మిడ్వేస్లో పని చేస్తున్నాం. జరిగింది దాదాపు 1.5 గంట తర్వాత వచ్చిన నేను. 1.5 గంట బాడీ ఎప్పుడు తీసేసారు. వాళ్ళు వచ్చినప్పుడు తీసేసి క్యాంపర్లో లోడ్ చేసుకుని వెళ్ళిపోయారు. ఆ బండిలో కూర్చుంటే లేదు, వెనక బండిలో రండి, వెనక బండ్లు వెళ్తే పైకి వచ్చేదాకా వాళ్ళు బాడీ తీసుకుని వెళ్ళిపోయారు. ఆపినా కూడా ఎవరు ఆపలేదు. అడిగితే ఏ సార్తో మాట్లాడు, ఇప్పుడు మనకి పరిచయం ఎవరు లేదు కదా, ఆ సార్తో మాట్లాడు. ఆ సార్ మా బావగారు లక్ష్మణ్ సార్తో చెప్తే ఆయన ఏ సార్ చెప్పమని వేరే సార్ వాళ్ళకి మాకు తెలియదు, వేరే సార్తో మాట్లాడుకుని చెప్పాడు. ఆ సార్ పేరు ఎవరు మనకు తెలియదు. జరిగిందని నేను డ్యూటీలో ఉన్న మిడ్వెస్ట్లో మాకు ఫోన్ ద్వారా తెలిసిన తర్వాత ఎక్కడ వచ్చిన తర్వాత కింద వరకే నడుచుకుని పోయేవరగా ఆల్రెడీ ఆ టర్నింగ్ వెళ్ళేవరకే ఆల్రెడీ బాడీ వాళ్ళు కెంపర్లో లోడ్ చేస్తే కనీసం అక్కడ డ్రైవర్ ఆపే వరకే ఎవరు వాళ్ళ మేనేజరు లేకపోతే ఫోర్మెన్ వచ్చేవరకు బాడీ చూపెట్టాడు, లేదా పైకి పోయి ఆపుతావు. అప్పుడు వెనక బాడీలే అందరూ మనం వచ్చే వరకే ఇక్కడ బాడీ డైరెక్ట్ తీసుకుపోతే ఆయన దానిలో బండిలో ఇన్ఛార్జ్ ఉన్నాడు లక్ష్మణ్కి చెప్పిన బండి ఆపు అంటే సరే ఆపుతాం. ఆయన కూడా కనీసం మా బామ్మడి వాళ్ళ బంధువులు ఎక్కడ 10 మంది ఉన్నారు. 10 మంది కనీసం దాని ముఖం కూడా చూపెట్టకుండా వాళ్ళు రౌడీ పని చేసి బాడీ తీసుకొని పోయి రిమ్స్లో పెట్టాను. బాడీ మొత్తం పచ్చిడి అయిపోయి ఉంది, తలకాయ మొత్తం పచ్చిడి అయిపోయి ఉంది, చైర్ 2 కట్ అయిపోయి ఉంది. సో ఓన్లీ బాడీ తీసుకొని పోయాను. మొత్తం పొట్ట మైండ్ మొత్తం ఎక్కడ కింద ఉంది క్వారీలే. ఆయన దాదాపు ఒక 10 సంవత్సరం దాటిందండి. ఇదే క్వారీలే, వాస్వి క్వారీ. సురేష్ సార్ పూర్తి పేరు మనకి ఎట్టు తెలిస్తే మన వేరే క్వారీలు చేస్తాడు. నేను మిడ్వెస్ట్లో చేస్తానండి. లేదా అసలు కింద వెళ్ళే వరకు కనీసం ముఖం కూడా చూపెట్టలేదు. వాళ్ళు చెప్పినా కూడా కనీసం చూపెట్టు అంటే ఎక్కడ మామూలు దాదాపు 10 మంది అక్కడ పైన ఉన్నాడు. వాళ్ళు ఆపినా కూడా ఆపలేదు, డైరెక్ట్ బాడీకి తీసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు కూడా రండి, ఒంగోలు పోయి చచ్చిపోయి ఇప్పుడు ప్రాణం ఉంటే సరే పోయి హాస్పిటల్లో ఏదో ఒకటి చూపెట్టవచ్చు, మన రక్తం ఇవ్వచ్చు. చచ్చిపోయిన తర్వాత మనం రిమ్స్ తీసుకుపోవాలా ఏమో అవసరం వచ్చింది కంపెనీకే. అది జరిగిందండి.